ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొనే ప్రేమ దేవుడి బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని మీ కుటుంబాలు దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక, మీకు కృప కలుగును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో మరి దేవుడు ఈ నూతన దినాన్ని మనకు చూసే భాగ్యాన్ని అనుగ్రహించాడు కదండి. ఎంతో మంది ఈ దినం చూడలేని వారు ఉండవచ్చు, కానీ మరి దేవుని కృపను బట్టి ఈ దినం చూస్తున్నాం కాబట్టి రెండు చేతులెత్తి మరి కృతజ్ఞత హృదయం కలిగి యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దామండి. ఇది అరుణోదయ ప్రార్థన కాబట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రము నాయన. రాత్రి అంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకందరికి దయచేస్తారు నాయన. అందును బట్టి నీకు స్తోత్రం స్తోత్రం చెప్దామని అందరూ చెప్దా నాతో పాటుగా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 స్తోత్రం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ యేసు నామము ద్వారా సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి మరి ఇలాంటి శుభకార్యాలు, ఇలాంటి మరి జన్మదినాలు కానీ అలాగే పెళ్లి రోజులు అనేకం జరుపుకునేటట్టుగా దేవుడు సంవత్సరం అంతా కృపనిచ్చి మంచి ఆరోగ్యంనిచ్చి ఆయుష్ను పెంచి దేవుడు మంచి ఈవుల చేత నింపి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు మరి జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్స్ బట్టి, సెమినార్ బట్టి, వాటన్నిటిని బట్టి మరి దేవుని నామ మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవసేవకులను బట్టి దేవుడు మరి సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా వారి ప్రయాణాల్లో తోడుగుండి దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సంఘాలను బట్టి, అలాగే క్రైస్తవ మరి సమాజం అంతటిని బట్టి, అలాగే మరి క్రైస్తవులు అలాగే మిషనర్లు చేసినటువంటి సేవను మరి కార్యక్రమాలు అన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. మన భారతదేశంను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను, పరిపాలకులను బట్టి దేవుడు మంచి సమయోచితమైన జ్ఞానమును మరి దేవుడు దయచేయనట్లుగా, అలాగే శత్రుల నుండి మరి మన దేశ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా కాపుదల దేవుడు మన దేశ ప్రజలందరికీ దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యములు దేవుడు దయచేయనట్లుగా, అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను, సంతానం లేని వారికి సంతానమును, వివాహం కాని బిడ్డలకు వివాహాలు ఉన్నట్లుగా, సొంత గృహాలు లేని వారికి సొంత గృహాలు కట్టుకునే శక్తిని దేవుడు దయచేయనట్లుగా, అలాగే అప్పులతో ఇంకా నానా సమస్యలతో ఇబ్బందులు ఉన్నటువంటి వారిని అట్టి సమస్యల నుండి దేవుడు లేవనెత్తున్నట్లుగా వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసే కృపా పరిచయలు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, అలాగే సహకారాలను బట్టి, అలాగే దినదాసుల కుటుంబాన్ని బట్టి
దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి మరి బలపరిచి వాడుకున్నట్లు ఇతర ప్రాంతాలు కూడా పరిచయ నిమిత్తం దేవుడు ద్వారాలు తెలిసినట్లుగా, అలాగే ఈ పరిచయలో మరి సేవకులు పరిచారకులు ఏమని ఎత్తబడినట్లుగా, అలాగే ఎన్ని అవసరాలు ఉన్నాయండి. పరిచయ అవసరాలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమేశ్వరం చెప్పున ప్రతి అవసరత దేవుడు తీర్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ప్రతిరోజు మరి ఈ యొక్క మరి ఛానల్ ద్వారా వాక్యాలు వింటూ బలపడుతున్న బిడ్డలను బట్టి, సబ్స్క్రైబర్లు అందరి బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగం చదువుకున్నామండి. యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం 39వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాండి. యెషయా 39 క్షమించండి 40వ అధ్యాయము 11 40-11 చదువుతున్నాను చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. మన దేవుడు ఎవరండి? కాపరి. చూడండి, గొర్రెల కాపరి తన మందని ఎలాగ మేపుతుందండి? గొర్రెలు ఉన్నటువంటి మరి ఆ యొక్క కాపరిని గమనించి చూడండి, ఎంత చక్కగా వాటిని కాస్తా ఉంటారు కదండి. వేసవి కాలంలో మా ప్రాంతాన్ని కూడా చాలా మరి గొర్రెలు తీసుకొని మరి కాపర్లు వస్తూ ఉంటారండి. ఎందుకంటే మేత మరి వాటికి తినిపించడానికని ఇదంతా అడవిలాగా ఉంటది కాబట్టి చాలా చెట్లు కొండలు అవన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని చాలా 100 సంఖ్యలో ఒక 3-4 కాపర్లు ఉంటారని వాటిని తీసుకొని వస్తుంటారు మేపడానికి. అయితే మరి ఆ కాపరికి ఎంత బాధ్యత ఉంటుంది కదండి గొర్రెల పట్ల. మరి గొర్రెలు మరి అవి ఏం తింటున్నాయి, మంచి తింటున్నాయా, మంచి పడుకుంటున్నాయా, మంచి చలాకిగా మరి అవి ఉంటున్నాయా, అనారోగ్యంగా ఉన్నాయా, మరి ఏదైనా తుమ్ముతున్నాయా, ఏదైనా మరి ఇంకేమైనా సమస్య గొర్రెలకు ఉందా అని పరీక్షించి ప్రతి గొర్రెను కూడా పరీక్షించి చూస్తూ ఉంటారు కదండి. వాటి సమస్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు కదండి. అలాగే ఎట్లాగైతే ఆ కాపరి ఆ గొర్రెలను ఎలాగైతే మేపుతాడో, ఇదిగో మన ప్రభు కూడా మరి అలాగే. మన ప్రభు ఎవరండి? యోహాను రాసిన సువార్తలో ఉంటుంది, 10వ అధ్యాయము 11లో ఉంటుంది, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎవరండి మన ప్రభువు? ఆయన కాపరి, మంచి కాపరి. కాపర్లలో రకాలు ఉన్నాయేమో కానీ మరి మన కాపరి మంచి కాపరి అండి. మంచి కాపరి ఏం చేస్తాడండి? గొర్రెల కొరకు మరి ఎంత ప్రయాసపడతాడో. మరి మన కాపరి మన గొర్రెల కొరకు ప్రాణం కూడా పెట్టాడు కదండి. అయితే ఇక్కడ గొర్రెల కాపరి ఎలాగైతే మందను మరి మేపుతుందో, అలాగా మన కాపరి అనేటువంటి మరి యేసయ్య కూడా మనని అలాగా మరి మేపుతా ఉంటాడంట. మనల్ని కూడా అలాగా మరి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడంట. చూడండి, దావీదు అంటాడు 23వ కీర్తన, మనకు అందరికి తెలుసు, అందరికి బై హార్టే కదండి. 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి అని అంటాడు. అంటే చూడండి, దేవుడు మన కాపరిగా ఉంటే, మనము ఆయన గొర్రెలుగా ఉంటే మనకేమన్నా తక్కువ ఉంటుందా? మనకేమన్నా కొరత ఉంటుందా? నాకు లేమి కలగదు అని అంటున్నాడు ఇక్కడ దావీదు. మన కాపరి ఆయన అయితే మనకు లేముండదు, మనకు ఏవి తక్కువ ఉండవు. అన్ని దేవుడు మనకు సమస్తమును సమకూరుస్తూ ఉంటాడు. మంచి మరి ఈవులతో మనల్ని పోషిస్తూ ఉంటాడు. అలాగే మరి అపాయం వచ్చినప్పుడు మన కాపరి మనకు తోడుగా ఉంటాడు కాబట్టి అపాయం వచ్చినప్పుడు తప్పిస్తాడు, శత్రుల నుండి విడిపిస్తాడు, సమస్యల నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. మన కాపరి ఆయన ఉన్నట్లయితే, ఆయన చేతిలో మనం గొర్రెలా ఉన్నట్లయితే ఎన్ని లాభాలో కదండి. మన ఇష్టానుసారంగా ఉంటేనే మనకు నష్టం, కానీ దేవుని చేతిలో మనం ఉంటే మనము జాగ్రత్తగా మనల్ని కనిపెడుతుంటాడు. ఆయన దుడ్డు కర్రే, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది, నన్ను కాపాడుతుంది, నేను భయపడను, అంధకారంలో సంచరించిన నేను భయపడను అంటున్నాడు ఇక్కడ దావీదు. ఎందుకంటే నా కాపరి ఎవరు? యేసయ్య. నా కాపరి నా దేవుడు, అందుకే నేను భయపడను అంటున్నప్పుడే మన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన దేవుడు మన కాపరిగా ఉంటే, మనము ఆయన చేతిలో గొర్రెలాగా ఉంటే, మనకు ఏ సమస్య వచ్చినా, ఏ అపాయం వచ్చినా మనకి తప్పించే కాపరి, మంచి కాపరి, ప్రాణం పెట్టిన మంచి కాపరి మనకు ఉన్నాడు. మనం భయపడకూడదు. ఏ సమస్య వచ్చినా, ఏ అపాయం వచ్చినా ప్రార్థించుకున్న వెంటనే దేవుడు వాటి అన్నిటి నుండి విడిపించి, అపాయం నుండి విడిపించి దేవుడు మంచి ఈవులను దయచేయునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. తండ్రి యేసయ్య, గొర్రెల కాపరిలాగా నాయన
ఇదిగో నేను మిమ్మల్ని మేపుతానని నాయన ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటను బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభా, నువ్వు మా కాపరిగా ఉంటే, మేము నీ చేతిలో గొర్రెలుగా ఉంటే మాకు ఏవి లోటు ఉండదు నాయన. సమస్తమును సమకూర్చి నువ్వు మాకు అనుగ్రహిస్తావు. అందును బట్టి మీకు స్తోత్ర. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రియులు ఈ మాటలు వింటున్నారో ప్రభా, ఇదిగో నీ మాటల చేత బలపరచండి ప్రభా. నాయన తండ్రి, భయపడకుండా ఇదిగో నా దేవుడు నా కాపరి, నాకు తోడుగా ఉన్నాడు, ప్రతి విషయంలో నాకు సహాయం చేస్తాడు, నాకు తోడుగా నడిపిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు సమస్తమును అనుగ్రహిస్తాడని ధైర్యముతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినమంతటి కావలసిన కృపా క్షేమములు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకు పరిశుద్ధులందరికీ ప్రభువు రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్.